హైదరాబాద్ సనత్ నగర్ లో మహిళా పైలట్ ను వేధించాడు ఓ ఫిట్నెస్ సెంటర్ మేనేజర్. జిమ్ ట్రైనింగ్ పేరుతో ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇందుకు మహిళా పైలట్ అంగీకరించకపోవడంతో ఇన్స్టాగ్రామ్ లో అసభ్యకరమైన మెసేజ్లు పెట్టి టార్చర్ చేశాడు. అతడి నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో పోలీసులను ఆశ్రయించింది ఆ బాధితురాలు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సనత్ నగర్ పోలీసులు నిందితుడు సంతోష్ గౌడ్ ను అదుపులోకి తీసుకున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మనం చూస్తున్నాం హైదరాబాద్ సనత్ నగర్ లో మహిళా పైలట్ ను ఓ ఫిట్నెస్ సెంటర్ మేనేజర్ వేధించాడు. ఈ వేధింపులు తాళలేక ఆ బాధితురాలు పోలీసులను కూడా ఆశ్రయించింది. అప్డేట్స్ ఏంటి కిరణ్? నగరంలో జిమ్స్ లో ఇటీవల కాలంలో ఇటు మహిళలపై అగత్యాలు పెరుగుతున్నట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్ తో పాటు కొన్ని చోట్ల కూడా ఈ తరహా ఘటనలు చూసుకునే నేపథ్యంలో తాజాగా సనత్ నగర్ లోని ఒక మహిళా పైలట్ కూడా జిమ్ ఫిట్నెస్ మేనేజర్ వేధింపులకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించి బాధిత మహిళ కూడా స్థానిక పిఎస్ లో ఫిర్యాదు చేసింది. జిమ్ ట్రైనింగ్ పేరుతో కూడా పైలట్ ను లోపరుచుకునే ప్రయత్నం ట్రైనర్ సంతోష్ గౌడ్ చేసినట్టుగా బాధిత మహిళ చెబుతుంది. ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజులుగా ఈ సంతోష్ గౌడ్ సంబంధించిన వేధింపులు ఎక్కువ కావడంతో తాళలేక స్థానిక పిఎస్ లో ఫిర్యాదు చేసింది. వెంటనే ఇతడి సంతోష్ గౌడ్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఘటనకు సంబంధించి కూడా ఎవరైతే బాధిత మహిళా పైలట్ ఉన్నారో ఆ మహిళా పైలట్ కు సంతోష్ గౌడ్ సంబంధించిన ప్రియురాలు కూడా సపోర్ట్ చేసినట్లుగా సమాచారం. తన స్నేహితుడికి సపోర్ట్ చేయాలంటూ పలుమార్లు ఈ బాధిత మహిళ మీద కూడా ఆమె ఒత్తిడి తెచ్చినట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతానికైతే పోలీసుల ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా సంతోష్ గౌడ్ ను సనత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.